స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా, దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో అతని కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు, అతని మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. ప్రభు మహామహుడు, గొప్పగా స్తుతింపదగినవాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునం ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారం, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యుగ్లమగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీవు పునీతులైన తిమోతి తీతులను ప్రేషిత సుగుణములతో అలంకరించితివి. మేము ఈ ఇరువురి విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా ప్రస్తుత యుగములో భక్తితోనూ నీతిమంతముగాను జీవించుచు తదనంతరము మోక్షపు నివాస గృహమును చేరును భాగ్యమును పొందినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. కనుక అన్నింటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలనని విన్నవించుచున్నాను. మనము సత్ప్రవర్తతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంతత జీవితమును గడుపుటకై
రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సలుపవలెను. అది ఉన్నతమును మన రక్షకుడగు దేవునికి ఆమోదయోగ్యమును అయినది. మానవులందరూ రక్షింపబడవలెననియు సత్యమును తెలుసుకునవలెననియు దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే. దేవుని మనుజులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలనని దేవుని కోరిక తగిన సమయమున నిదర్శనమాయెను. అందువలననే దీనికి నేను ప్రచారకునిగాను అపోస్తులునిగాను అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకునిగాను నియమింపబడితిని. నేను అసత్యమాడుటలేదు, యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను. ఎల్లెడలా పురుషులు క్రోధము గాని తర్కము గాని లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలనని నేను కోరుచున్నాను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల ఓలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల ఓలే మెరుపుల ఓలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 3వ అధ్యాయము వచనములు 22వ వచనము నుండి 30వ వచనం వరకు. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జెబులు పట్టిందని అనిరి. పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడనియు చెప్పిరి. అప్పుడు ఆయన వారులను చేరబిలిచి ఉపమానముతో ఇట్లనెను. సైతానును ఎట్లు వెడలగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిపడిన ఎడల అది నిలవజాలదు. కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలవజాలదు. అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించినచో సర్వనాశనమగును. ఎవడైని బలవంతుని మొదట బంధించిననే తప్ప
ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని దోచుకొనజాలడు. నిర్బంధించిన పిమ్మటనే గదా కొల్లగొట్టునది. మానవులు చేసిన ఏ పాపమునైనను పలికిన ఏ దూషణమునైనను క్షమింపబడును. కానీ పవిత్ర ఆత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు. అట్టివాడు నిత్యమో పాపి అయ్యుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అపవిత్రాత్మ ఆవహించిన వాడని వారు అనుట వలనే యేసు ఇట్లు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారం, ప్రియ దేవుని బిడ్డలారం, మనము ఏదైనా ఒక మంచి పని చేసినచో చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు ఇలా చేశావు, ఏమైంది నీకు అని చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కొంతమంది దానిని చూసి కూడా అసహించుకుంటారు, లేకపోతే అనుమానిస్తూ వాళ్ళు మనం చేసిన పనిని వక్రీకరిస్తూ ఉంటారు. అలాగనే క్రీస్తు ప్రభు జీవితంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు బాప్తిస్మము పొందిన తర్వాత దేవుని సేవ చేయటానికి పరిచర్యను ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది దయ్యాలను వెళ్ళగొడుతూ, దయ్యాలను పట్టిన వారిని, పీడిస్తున్న వారిని, వాటన్నిటిని కూడా ప్రాలద్రోలుతూ ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది వాటిని చూసి ఇతడు బెల్జెబుల్ సహాయముతో ఆ దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని వారు విమర్శిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఇలాంటి ధోరణిలో ఒక్కొక్కసారి మన జీవితాలను గడుపుతూ ఉంటాం. మనము మన జీవితాలను సరిచేసుకోకుండా ఇతరులు ఏం చేస్తూ ఉన్నారు, ఎలా చేస్తూ ఉన్నారు, ఎలా ఉంటూ ఉన్నారు అని వారిని విమర్శిస్తున్నామే, కానీ మన జీవితాలను మనము సరిచేసుకోవటం లేదు. ఎప్పుడూ కూడా వేరే వారి వైపే వేలు చూపిస్తూ ఉన్నాం. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఏం చేస్తూ ఉన్నది అని గ్రహించుకోకుండా మనందరము కూడా ఇతరులను విమర్శిస్తూ ఉన్నాం. అలా కాకుండా ప్రియదేని బిడ్డలారా, ఇతరులలో మనము మంచి సుగుణాలను చూడాలి, మంచిని గ్రహించాలి. వారిని ఎప్పుడూ కూడా మనము మంచి చేసే వారిగా ప్రోత్సహించాలి. అంతేకాని మనము ఎవరిని కూడా విమర్శించకూడదు. అలాగే క్రీస్తు ప్రభు కూడా వారికి ఒక చక్కని ఉపమానములో దేవుడు వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మనము చివరి వచనాలలో మనం చూసుకున్నట్లయితే, మానవుడు ఏ పాపము చేసినా కానీ అవి క్షమించబడతాయి, కానీ పవిత్ర ఆత్మకు ఎవరైనా వ్యతిరేకముగా పలికినచో వారి పాపములు క్షమించబడవు అని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా ప్రియదేని బిడ్డలారా, ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడకుండా, దేనిని చూసి కూడా మనం వక్రీకరించకుండా మనము ఎప్పుడు కూడా దేవుని బిడ్డలాగా ఉండాలి. అది ఏదైనా కానీ పవిత్రాత్మకు మనము వ్యతిరేకముగా కాకుండా, మనందరము కూడా దేవునికి వ్యతిరేకము కాకుండా దేవుని బిడ్డలుగా జీవించాలి. దేవుని సహవాసములో మనందరము కూడా ఉంటున్నాము కాబట్టి మనందరము కూడా మంచి ఆలోచనలు కలిగి, ఇతరులను ప్రోత్సహించి, ఇతరులలో మంచి గమనించి మనము పవిత్రమైనటువంటి జీవితము మనము జీవించాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలుగా కాగలుగుతాము. కాబట్టి మనందరము కూడా ప్రియదేని బిడ్డలారా, ఈ దివ్య పూజా బలిలో మనము మంచి ఆలోచనలు కలిగి ఉండాలని, మనము మంచి పాజిటివ్ ఆలోచనలతో మన జీవితాలను మనము గడుపుకోవాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్.
సహోదరి సహోదరులారం, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీశ్రభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, పునీతులైన తిమోతి తీతుల సంస్మరణ రోజున నీ ప్రజలు తెచ్చు ఈ అర్పణములను స్వీకరింపమని వేడుకొనుచున్నాము. కనికరముతో నీవు వీటిని అర్పించుచున్న మాకు చిత్తశుద్ధిని దయచేసి నీకు అంగీకారయోగ్యులముగా చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుటాం యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయ్యనా, నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ స్త్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియమైన బిడ్డలారా, మనందరము కూడా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకొని వారందరి కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని మీ జీవితాలను, మీ కుటుంబాలను దేవుని సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వారిని, సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవునికి మనందరము కూడా మన యొక్క ప్రార్థనలను వారి కోసం అందాలని, వారిని మనము దేవునికి అర్పించుకొని వారి జీవితాలలో దేవుడు ఎన్నో కృపానుగ్రహాలు వారికి ఇవ్వాలని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయ్యనాం, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనాం, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖముని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును
నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలగు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సత్ప్రసాద విందు, దివ్య
శ్వేత వస్త్రమును ధరించి రండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును మీరు ప్రపంచమంతటా పర్యటించి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. నేను సర్వదా మీతో నుందును అని ప్రభువు నడువుచున్నాడు. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వరం, పునీత తిమోతి తీతులు క్రీస్తును విశ్వసింపుడని బోధించి దానిని పదిలముగా కాపాడుటకై అలుసట నెరగని కృషి చేసిరి. ఈ పుణ్య పురుషుల విజ్ఞాపనల ఫలితముగా మేము స్వీకరించిన దివ్య సంస్కారము మా హృదయములందు విశ్వాసమును బలపరిచి పెంపొందించుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.